మీరు పొలిటికల్గా యాక్టివ్గా ఉన్నట్ట లేనట్ట? నేను బేసిక్గా ఏంటంటే ఫిలిమ్స్ బూమ్లో ఉన్నప్పుడు లాస్ట్ హిట్స్ ఆమె సొగచూడుతరమా ఇటువంటి ఫిల్మ్స్ ఉన్నప్పుడు ఒక రాడికల్ చేంజ్ తీసుకుని టక్కన పాలిటిక్స్ వెళ్ళిపోయాను, బీజేపీలోకి వెళ్ళిపోయాను. కానీ లోతు తెలియలేదు నాకు. కానీ ఇదేశాను నేను ఐఎమ్ సక్సెస్ఫుల్ పొలిటీషియన్, మీనింగ్ ఒక యూత్ వింగ్ ప్రెసిడెంట్గా వచ్చాను, నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఆఫ్ ది యూత్ వింగ్ అయ్యాను, మెయిన్ పార్టీ బీజేపీకి స్టేట్ సెక్రటరీ అయ్యాను, స్టేట్ జనరల్ సెక్రటరీ అయ్యాను, వైస్ ప్రెసిడెంట్ అయ్యాను. మరి ఎందుకు రిజైన్ చేశారు? నాకు నా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు నా లైఫ్ లాంగ్ ఉంటాయి, అదేం మారవు నాలో. ఈ స్టేట్లో ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి అంతర్గత రాజకీయం వల్ల నేను అది కూడా ఓపెన్గా మాట్లాడుతున్నా, ఎంతోమంది నాశనం అయిపోయారు. అది నేను చెప్పాను కూడా వాళ్ళకి, కొంతమంది నాయకులకి, ఐ డోంట్ వాంట్ టు నేమ్ దెమ్. ఇది అందరికీ చూసే వాళ్ళకి అందరికీ అర్థమవుతుంది. ఇలా ఉందండి, దీనివల్ల మా పార్టీ నాశనం అయిపోతుంది అంటే మాకంటే నీకు అవసరమా ఎంత, ఇది ఇవన్నీ రాజకీయాల్లో సహజమని గ్రూప్ పాలిటిక్స్ ఎక్కువైపోయింది. ఈ పాయింట్లో నేను ఎంత కష్టపడినా ఒక ఎనర్జీకి లైట్ ఎలగాలి, ఒక ఎనర్జీకి ఫ్యాన్ తిరగాలి. నా ఎనర్జీ పూర్తి ఇచ్చి నేను దిగజారిపోయినా, నేను పట్టించుకోకపోయినప్పటికి కూడాను పార్టీ ఎదగలేదన్న మనసులో బాధ నాకు ఏర్పడింది. ఆ పాయింట్లో నేనేం డిసైడ్ చేశాను, లెట్ మీ గో బ్యాక్ టు ఫిల్మ్స్. ఎప్పటికైనా వస్తా. అంటే రాజకీయాలు అంటే వెగటు పుట్టిందా? డెఫినెట్గా పుట్టదు. అబ్దుల్ కలాం ఫాలోవర్ నేను. రాజకీయం అంటే సొమ్ము చేయడము, సొమ్ము చేసుకోవడం, తినడం నాకు అవసరంలా. ఎప్పుడు నేను అనుకోను, అవసరం లేదు కూడా. ఐఎమ్ ఎ కరోడ్పతి మై సెల్ఫ్.